వైసీపీ అధినేత జగన్ రెడ్డి వింత పోకడలతో ఆశ్చర్యపరుస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును జీర్ణించుకోలేక చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా, ప్రతి పని బూమ్రాంగ్ అవుతున్నా ఆయన తీరు మాత్రం ఎందుకు మారడం లేదు? కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? కాలచక్రంలో ఓ ఏడాది గిర్రున తిరిగిపోయింది. ప్రజా తీర్పునకు ఏడాది గడుస్తున్నా వైసీపీ అధినేత జగన్ రెడ్డి తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ప్రతి సమయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ప్రజలు వైసీపీ పట్ల తమ వ్యతిరేకతను బహిరంగంగానే చూపిస్తున్నప్పటికీ ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు. కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాదైన సందర్భంగా జూన్ 4న వెన్నుపోటు దినం పేరిట రాష్ట్రమంతా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అయితే వెన్నుపోటు నిరసనలకు పిలుపిచ్చిన జగన్ మాత్రం వైసీపీకే వెన్నుపోటు పొడిచి డుమ్మా కొట్టి చక్కా బెంగళూరు ప్యాలెస్ కు చెక్కేశారు. వెన్నుపోటు దినంలో పాల్గొనేందుకు పార్టీ అధ్యక్షుడిగా తాడేపల్లి నివాసం నుంచి బయటకొస్తారేమోనని ఆశించిన పార్టీ క్యాడర్ కు నిరాశే ఎదురైంది. దశా దిశ లేకుండా నిరసన కార్యక్రమాన్ని చేపట్టే బాధ్యతను క్యాడర్ పై వదిలేశారంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు నాయకత్వం కొరవడింది. రాజకీయ పార్టీగా వైసీపీ ఆందోళన కార్యక్రమాలను చేసుకునేందుకు ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ ప్రజలెవరూ స్వచ్ఛందంగా పాల్గొనలేదు. దీంతో వెన్నుపోటు దినం కార్యక్రమం కాస్త తుస్సుమంది. మరోవైపు తమ ప్రభుత్వ హయాంలో క్రిమినల్స్ కు సపోర్ట్ చేసిన జగన్ అధికారం పోయిన తర్వాత కూడా నేరస్తులే తనకు అన్న తమ్ముళ్లుగా భావిస్తున్నారు. తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించడానికి వెళ్లడంతో జగన్ ది క్రిమినల్ బ్రెయిన్ అని మరోసారి తేలిపోయింది. జగన్ తెనాలి పర్యటన వైసీపీని డిఫెన్స్ లో పడేయడంతో పాటు బూమరాంగ్ అయింది. పొలిటికల్ గా సెట్ బ్యాక్ అవుతోందని వైసీపీ నేతలు ఆఫ్ ద రికార్డ్ గా గగ్గోలు పెడుతున్నారు. రౌడీ షీటర్లను పరామర్శించామా అంటూ దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఎర్రబడి వద్ద నల్ల బెలూన్లతో నిరసన తెలిపాయి. జగన్ గో బ్యాక్ అంటూ ఎంఆర్పీఎస్ తో పాటు దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. పోలీసులు అదుపు చేయాలని ప్రయత్నించినప్పటికీ దళిత సంఘాల నేతలు జగన్ కాన్వాయ్ను అడ్డగించే ప్రయత్నం చేశారు. గంజాయి విక్రయాలు, సామాన్యులపై దాడులు, మహిళలపై వేధింపులు, హింసాత్మక ఘటనలకు పాల్పడిన ముఠా సభ్యులను పరామర్శించడం ఏంటని దళిత నేతలు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదు, ఇలాంటి వాళ్ళని పరామర్శించకూడదు. ఆయన కూడా తప్పుపట్టి అణచివేయాల్సిన వాళ్ళని ఆయన ఎందుకు ఈ విధంగా పరామర్శించి వాళ్ళని హీరోలను చేస్తున్నాడు? వాళ్ళ చేతులకి మళ్ళీ అంటే రేపొద్దున వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చి రాగానే వాళ్ళకి డబ్బు ఉండదండి, గంజాయి తాగుతారు, ఎక్కడో దారి దోపిడీ చేస్తారు. ఆ డబ్బులతోనే వాళ్ళు బతుకుతారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ₹1 కోటి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎంతమందిని నమ్ముతారు? అంటే అలాంటి ప్రోత్సాహం ఇస్తున్నట్టు మాకు కనిపిస్తుంది. ప్రజల నుంచి స్పందన కరువవుతున్నా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టేందుకు మాత్రం వైసీపీ బ్యాచ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల నుంచే విమర్శలకు తెరలేపింది. అటు జగన్ రెడ్డి మీడియా కూడా తనదైన శైలిలో ప్రభుత్వంపై బురద జల్లుతోంది. అయితే ఇవేమీ ప్రజలను ప్రభావితం చేయలేదు. జగన్ అనేక పిలుపులిచ్చినా ఫలితం కనిపించడం లేదు. దీంతో కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆందోళనలు, పోరాటాలు చేస్తే తాను ఆశిస్తున్న 2.0 సాధ్యం కాదని జగన్ గ్రహించారు. తన ఆరోపణలు, విమర్శలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక వార్తలను రోజువారీగా వండివార్చే తన పత్రికను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పదే పదే చెప్పే అబద్ధాలని నిజమని నమ్మించాలని, పార్టీ నేతలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని వ్యూహం రచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చిన్నవే అయినా వాటికి తమ మీడియాలో చాలా ప్రాధాన్యమివ్వాలని, ప్రభుత్వ చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నారని చిత్రీకరించాలని నిర్ణయించారు. సమస్య చిన్నదా పెద్దదా అన్నది చూడకుండా దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపించేలా వార్తలు రాయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అదే క్రమంలో
జగన్ పత్రికలో వచ్చే అంశాల ఆధారంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే బాధ్యతను వైసీపీ తీసుకుంటుందని, ఇలా సమన్వయంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏదేమైనా కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ ఆ ప్రయత్నాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.